హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈరోజు మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అనడానికి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఫస్ట్ సిమ్టమ్ ఏంటి అంటే యూరిన్ పోసేటప్పుడు చాలా మంటగా ఉంటుంది. రెండవది, పొత్తి కడుపులో నొప్పి అనేది వస్తూ ఉంటుంది. యూరిన్ ఎక్కువగా క్లౌడీగా ఉండడం లేదా యూరిన్లో బ్లడ్ పడడం అనేది సంభవిస్తూ ఉంటుంది. మరియు యూరిన్ సహజంగా కంటే ఎల్లోయిష్గా ఉండడం, తర్వాత యూరిన్ స్మెల్ కూడా ఘాటుగా ఉండడం, ఇవి కూడా సిమ్టమ్సే. పైన డిస్కస్ చేయబడినటువంటి అన్ని సిమ్టమ్స్ కలిగి ఉండి ఫీవర్ కానీ, వామిట్స్ మరియు కిడ్నీస్ ఉన్న ప్లేస్లో పెయిన్ కనుక వస్తున్నట్లయితే సమస్య తీవ్రమైందని దాని అర్థం. సో దానికి మెడికల్ ట్రీట్మెంట్ మరియు డయాగ్నోస్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. అసలు సమస్య అంత తీవ్రతరం కాకుండా ముందుగానే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. యూరిన్ ఇన్ఫెక్షన్ ని అవాయిడ్ చేసే 8 నియమాలు. అందులో మొదటి నియమం, వాటర్ని ఎక్కువగా తాగాలి. మనం కనీసం ఒక 4 to 5 లీటర్స్ పర్ డేకి వాటర్ తీసుకోవాలి. అంతేకాదు, మార్నింగ్ ఒకసారి తాగి డే మొత్తం వాటర్ తాగకుండా ఉండడం కూడా కొంతమంది చేస్తుంటారు. యూనిఫామ్గా త్రూఅవుట్ ద డే మనం తాగినట్లయితే ఎప్పటికప్పుడు మన బాడీలో ఉన్న వేస్ట్ కానీ, బ్యాక్టీరియా కానీ క్లీనింగ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. తద్వారా యూరిన్ ఇన్ఫెక్షన్ రాకుండా మనం చూసుకోవచ్చు. ఇక రెండవ నియమం ఏంటంటే యూరిన్ని హోల్డ్ చేసుకోకూడదు. ఎప్పుడైతే మన బాడీ సిగ్నల్ ఇచ్చిందో యూరిన్ పాసింగ్కి, వెంటనే యూరిన్ పాస్ చేయాలి. ఎప్పుడైతే మనం నిలవ ఉంచుకుంటామో యూరిన్ని, ఆ యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది యూరిన్కి సంబంధించింది కాదండి, యూరిన్ వచ్చే మార్గానికి సంబంధించింది. ఈ మార్గంలో ఎప్పుడైనా యూరిన్ స్టాగ్నెంట్ అయ్యి అలాగే నిలిచి ఉన్నట్లయితే యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ అయిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకు ఎప్పటికప్పుడు మనం యూరిన్ని పాస్ చేస్తూ ఉండాలి. ఇక మూడవ నియమం, సెక్స్ కంప్లీట్ అయిన తర్వాత యూరినేషన్ వెళ్ళాలి. సెక్సువల్ టైంలో ఒకవేళ బ్యాక్టీరియా కనుక యురెత్రాకు చేరితే ఆ యూరిత్రా నుండి బ్యాక్టీరియా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది యూరినేషన్ వల్ల. సో సెక్స్ తర్వాత యూరినేషన్ అనేది కంపల్సరీ. ఇక నాలుగవ నియమం, మల విసర్జన తర్వాత యానస్ ని మరియు ఫ్రంట్ ని, 2 పార్ట్స్ ని వాష్ చేసుకోవడం. ఎందుకు ఇది అంటే ఎస్పెషల్లీ విమెన్ లో యానస్ నుండి ఈ యురెత్రాకి చాలా దగ్గరగా ఉండడం వల్ల ఆ బ్యాక్టీరియా పాస్ అయి యురెత్రాలోకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. సో మల విసర్జన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కూడా వాష్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇక ఐదవ నియమం, వజైనల్ వాష్ ని అవాయిడ్ చేయాలి. మన శరీరంలో ఉన్న మెకానిజం వజైనాని సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటుంది. అంతేకాదు, వజైనాలో గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనం వజైనాని వాష్ చేస్తామో దాంట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా మరియు క్లీనింగ్ మెకానిజం మొత్తం కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం వాష్ చేసే ప్రక్రియ ద్వారానే బ్యాక్టీరియా లోపలికి ఎంటర్ కావచ్చు. కాబట్టి వజైనల్ వాష్ని అవాయిడ్ చేయడం మంచిది. ఇక ఆరవ నియమం, మన జెనైటల్ ఏరియాని క్లీన్ గాను మరియు డ్రై గాను ఉంచుకోవాలి. మనం వాష్ చేసిన తర్వాత ఎక్స్టర్నల్ గా దాన్ని పొడిగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. కొంతమంది ఫ్రాగ్రెన్స్ కోసం కొన్ని కెమికల్స్ వాడుతూ ఉంటారు, దాన్ని కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఇక ఏడవ నియమం, క్రాన్బెర్రీ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం అండి. క్రాన్బెర్రీ ప్రొడక్ట్స్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫెనాల్స్ ఈ యూటీఐకి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి అగెనెస్ట్. సో అవి క్లీనింగ్ బాగా చేస్తుంటాయి. అవి కాస్త ఒగరగా ఉండడం వల్ల వేరే ప్రొడక్ట్స్తో కలిపి తీసుకుంటూ ఉంటారు, వేరే ఫుడ్ ఐటమ్స్తో కావచ్చు, క్యాప్సిల్ రూపంలో కావచ్చు. ఈ క్రాన్బెర్రీ ప్రొడక్ట్స్ రాకుండా యూటీఐ ప్రివెంట్ చేస్తుంది, కానీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫెక్షన్ని క్యూర్ చేయలేదు. ఇక 8వ నియమం, కాంట్రాసెప్టివ్ లూప్స్ని అవాయిడ్ చేయడం. ఈ కాంట్రాసెప్టివ్ లూప్స్ ఏం చేస్తాయి అంటే వజైనల్ ఇన్ఫెక్షన్కి దారితీస్తాయి. వజైనల్ ఇన్ఫెక్షన్ ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి కారణమవుతుంది. కాబట్టి కాంట్రాసెప్టివ్ లూప్స్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ ఈ యూటీఐ మళ్ళీ వస్తూ ఉంటే డాక్టర్ని సంప్రదించి యూరిన్ కల్చర్ ద్వారా కరెక్ట్ అయిన యాంటీబయాటిక్ని ఐడెంటిఫై చేసి లో డోసేజ్లో 6 months మనం యూజ్ చేసినట్లయితే ఈ రికరింగ్ యూటీఐని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.